సంపత్ కిషన్ ప్లీజ్ ప్రకాష్ అన్న ముందుకు రమ్మ కొద్దిగా ప్లీజ్ కొద్దిగా వెనకకే ఉండండి. ఇప్పుడు పెద్దలు ఆ రోజు కూడా ప్లీజ్ అవపడతలేదట, వాళ్ళు లొల్లి పెడతాను. అవపడతలేదట, లొల్లి పెడతాను. సమారావు గారు ప్లీజ్, అవపడతలేదట. మీరే జరపాలి, నేను జరుపుడు కాదు. సార్ ముందుకు వస్తాడు. మీరేం యాదన్న ఆ రోజు ప్లీజ్ ఆగవే ఆగు. ఆ రోజు 8-10 ఇంటికి వచ్చి 12 దాకా ఉన్నారు. ఇంకా మీరెట్లున్నారో మనతోటి పాటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా ఉన్నారు. హరీష్ రావు గారికి జ్వరం వచ్చినా ఆడ నిలబడి ఉన్నాడు అంటే ఆయన మీద ఉన్న ఇంత నాకే ఏడుపు వచ్చింది. కేటీఆర్ గారు కూడా వర్షం పడతా అంటే కూడా వర్షంలో కూడా ఉన్నారు. అయితే పెద్దలు హరీష్ రావు గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. ఏమనుకోవద్దు దయచేసి, టైం లేదు కాబట్టి. కుడికన్ను దెబ్బతిన్నది, నాకు కుడికన్ను అసలుకి అవపడదు. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకుని చాలాసార్లు నన్ను మానసికంగా ఒత్తిడి కూడా లోనేను. నేను అయినా కూడా లక్ష్యం ఆనాడు తెలంగాణ కోసం చివరిదాకా కేసీఆర్తో ఉందామనుకున్నా. 2014 ఎన్నికల్లో ఓడినా చెక్కు చెదరలేదు ఆయనలో ఆత్మవిశ్వాసం. పెద్దికి రాష్ట్ర స్థాయిలో సముచిత స్థానం కల్పించిండు కేసీఆర్. తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి చైర్మన్ను చేసిండు. సమైక్య పాలనలో అవినీతి బురదంటిన సివిల్ సప్లైస్ శాఖని పాలతో కడిగినట్టుగా శుద్ధి చేసిండు పెద్ది. 2018 ఎన్నికల్లో నర్సంపేట నిండు మనసుతో దీవిస్తే తొలిసారి అసెంబ్లీలో పాదం మోపిండు. నియోజకవర్గ అభివృద్ధికి తన ప్రాణం పెట్టిండు. ఉక్కు సంకల్ప గీతిక, ప్రగతి వైభవ ప్రతీక ఇదే పెద్ది నినాదం. ఇరిగేషన్ సర్క్యూట్, మెడికల్ కాలేజ్, ఏరియా ఆసుపత్రి అప్గ్రేడేషన్, ఎడ్యుకేషన్ హబ్, ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్, ఇలా ఒక్కటేమిటి పెద్ది ఏం చేసిన సంచలనమే. కానే కాదనుకున్న రామప్ప పాకాల ప్రాజెక్టును నిజం చేసిండు. కేసీఆర్ చల్లని చూపు, పెద్ది కృషి కలగలసి పాకాల రైతుల 60 ఏండ్ల జలకళ సాకారమైంది. ఒక పంట కోసమే మొగులకు ముఖం పెట్టిన రైతన్నకు రెండో పంటకు ఫుల్ గ్యారెంటీ తెచ్చిండు. నర్సంపేట నియోజకవర్గానికి గణపతి దేవుడు పెద్ది. నెర్రెల్లో గోదారి నీళ్లు గలగలా పారుతుంటే పసిబిడ్డలా మురిసిపోయిండు పెద్దన్న. అధ్యక్ష పాకాల పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే నర్సంపేట నాతో పోరాటం చేసి పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన పుణ్యం వల్ల పాకాల ఆయకట్టుకు 2 పంటలు దర్జాగా కాలు మీద కాలేసుకొని రైతులు పండించే పరిస్థితి. 2006 నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా, అనంతరం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నో విజయాలు. పుట్టిన మట్టికి ప్రగతి పరిమళాలద్దిన ప్రదాత. నర్సంపేట నుదుటి రాతను మార్చిన విధాత. కష్టాల తుపానులు దండెత్తినప్పుడు ఊరికి గొడుగైన ధీశాలి. ఆకలి పొనికేక పెడుతుంటే అన్నం పెట్టిన కరుణమూర్తి. కులమతాల కుళ్ళు లేకుండా అందరినీ ఒకే తాటిన నడిపిన లౌకికవాది. తప్పు చేస్తే మందలించి మంచి చేస్తే మెచ్చుకున్న తండ్రి. జనం చిరునవ్వులం తన గెలుపుగా భావించిన మట్టి మనిషి. నేను కాదు, నిలబడే నిజాయితీ, నడిచే ఆదర్శం, నిలువెత్తు సంకల్ప విగ్రహం పెద్ది.